వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడానికి డబ్బే కారణమని మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చిన్నారెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాస్త్రీయంగా సర్వే నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి తాను టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి ఆరోపిస్తున్నారని, తను ఎవరికి డబ్బులు ఇచ్చానో వారి పేర్లను ధైర్యంగా బయటపెట్టాలని సవాల్ విసిరారు. పార్టీతో పాటు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డిపైన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వెల్లడించారు. నిన్న గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు గోపాల్పేటలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మొట్టమొదటి తప్పు, ఆయన 2 years నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ వీళ్లకు వేరే రకంగా సాయం చేస్తున్నాడని ప్లానింగ్ బోర్డు చైర్మన్ మన ఇచ్చినప్పుడు, దాని తర్వాత పార్టీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉంటే ఆయన తప్పించున్నారు. సో నిన్న మళ్ళీ అంతకుముందు గోపాల్పేటలో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆ రోజు మార్కెట్ యార్డ్ ఫౌండేషన్ వేస్తుంటే అడ్డం వచ్చి ఆ రోజు కూడా పార్టీకి అగనిస్ట్ పోయినాడు. నిన్న ఆయన మాట్లాడింది చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినాడు. ఆల్రెడీ గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సెకండ్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోవడమే మొదటి తప్పు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆ వ్యాఖ్యలు 1 ఏఐసిసిని చేస్తున్నాడు, 2 రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నాడు, 3 నన్ను చేస్తున్నాడు. సో అందరి కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతిన్న దానికి కారణమైన చిన్నారెడ్డి గారు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్ళ నుంచి నేనున్నా, నేనే కాంగ్రెస్ వనపడితే నా కాంగ్రెస్ మొత్తం నేనే పొడిచినా ఊకినా ఏదో మాట్లాడినట్టు 100% మాట్లాడినట్టు లేదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ ప్రతిష్ట కోసం దాని బలోపేతం కోసం పనిచేసిండు. కానీ